చతుర్భుజములతో ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనప్పుడు శ్రీ మహావిష్ణువుకి ఒక లక్షణం ఉంటుంది. ఆయన పై రెండు చేతులలో ఎప్పుడు శంఖచక్రాలు పట్టుకుంటారు. ఈ పై రెండు చేతులలోనూ శంఖచక్రాలు పట్టుకునేటప్పుడు చక్రం ఎప్పుడూ కుడి చేతిలో ఉంటుంది, శంఖం ఎప్పుడూ ఎడం చేతిలో ఉంటుంది. ఎందుకంటే శంఖం యొక్క పని ఒక్క మారో రెండు మార్లో మూడు మార్లో ఉంటుంది. ఒకసారి దాన్ని తీసి నోటి దగ్గర పెట్టుకుని పూరిస్తారు. శంఖము విజయమునకు పిలుపు కాబట్టి శంఖాన్ని పూరిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శంఖం, అందరూ ఏదో పనికిమాలిన శంఖాలు కాబట్టి పేర్లు ఉంటాయి. ఆ శంఖములనే పూరిస్తారు. కృష్ణ భగవానుడిది పాంచజన్యం కాబట్టి ఆ శంఖాన్ని పూరిస్తాడు. అందుకని ఎడం చేతిలో పట్టుకుంటాడు. కుడి చేతిలో చక్రాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే కుడి చేతితో శక్తి ఎక్కువ ఉంటుంది. ఆ చక్ర ధారల చేత రాక్షసులను దునుమాడతాడు. ఈ కుడి చేతిలో చక్రం పట్టుకునేటటువంటి స్వామి కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం పట్టుకుని క్రింది రెండు చేతులలో ఆయన ఎప్పుడూ ఎలా పట్టుకుంటారో అలాగే ఒక చేతిలో ఇలా వేలాడుతున్నటువంటి తామర పువ్వు, ఒక చేతిలో శారంగం అనేటటువంటి ధనస్సు పట్టుకుని ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై నువ్వు నా గురించే కదా తపస్సు చేశావు, ఇదిగో నేను నీకు ప్రత్యక్షమయ్యాను అన్నాడు. ఆయన ఒకసారి యగాదిగా చూశాడు భద్రుడు. చూసి నీవే శ్రీ మహావిష్ణువు, నీవే శ్రీమన్నారాయణుడు, అందులో సందేహం లేదు. నీవే రాముడిగా వచ్చావు, నీవే మత్స్యావతారంగా వచ్చావు, నీవే కూర్మావతారంగా వచ్చావు. కానీ నాకంటూ ఒక కోరిక ఉంది. నాకు రామచంద్రమూర్తిగానే ఇష్టం, నాకు ఆ రామావతారం అంటేనే ప్రీతి. కాబట్టి ఇలా వద్దు, రాముడిగా కనపడు అన్నాడు. రాముడిగా కనపడాలంటే ఆయన కూడా ఒక్క క్షణం ఆలోచించాడు. నేను రాముడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను? రాముడిగా ఉన్నప్పుడు నేను ధనుర్బాణములను పట్టుకున్నాను. రాముడు అనగానే లక్ష్మీనారాయణుడిగా ఉండను, సీతారాముడిగా ఉంటాను. నారాయణుడిగా ఉంటే వక్షస్థలంలో లక్ష్మి ఉంటే సరిపోతుంది. రాముడిగా ఉంటే నరుడిగా ఉన్నాను కనుక సీతమ్మ పూర్తిగా పక్కన ఉండాలి. పక్కన సీతమ్మ ఉంటేనే సీతారాములు. అందున శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒక విచిత్రం ఉంది. మత్స్యావతారం కానివ్వండి, కూర్మావతారం కానివ్వండి, వామనావతారం కానివ్వండి, ఏ అవతారం అనివ్వండి, మీకు ఒకవేళ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత అది ఫలానా అవతారానికి సంబంధించిన దేవాలయం అని తెలియకపోతే లక్ష్మీనారాయణ సన్నిధానం అంటే చాలు. ఒక్క సీతారామాలయానికి మాత్రం లక్ష్మీనారాయణ ఆలయం అనరు. లక్ష్మీనారాయణులు కారా? లక్ష్మీనారాయణులే అయినా లక్ష్మీనారాయణ సన్నిధానం అనరు. ఒకవేళ లక్ష్మీనారాయణ సన్నిధానం అని బోర్డు పెట్టి లోపల సీతారాముల్ని పెట్టారనుకోండి, వెంటనే చదివిన వాళ్ళు ఏమంటారంటే అదేంటండి అలా రాశారు పేరు అంటారు. ఏం తప్పే ఉందండి అని అడిగారు అనుకోండి, అబ్బే తప్పండి, అలా ఎంత లక్ష్మీనారాయణులన్నా సీతారాములనే రాయాలండి, అది రామాలయం అంటాం కానీ విష్ణువాలయం అనం. మీరు చూడండి, రాముడు విష్ణువే కానీ విష్ణువాలయం అనం, రామాలయం అంటాం. ఎందుకో తెలుసా అండి అలా అంటాం మనం? మనుష్య జీవితానికి అంత దగ్గరగా తిరిగాడు రామచంద్రమూర్తి. కేవలము నరుడిగా తిరిగాడు. అందుకే మనుష్య జాతికి ఆయన అంటే అంత ఇష్టం. సీతారాములుగానే మాకు కనపడాలి, నాకు అలా కనపడితేనే సంతోషం అన్నాడు భద్రుడు. ఇప్పుడు పరమేశ్వరుడు నేనైతే రాముడిగా కనపడాలంటున్నాడు కదూ. రాముడిగా కనపడాలంటే ఏమేమి ఉండాలి? ఒక్క క్షణం ఆలోచించాడు. సీతమ్మ ఉండాలి. సీతమ్మ ఎక్కడ ఉండాలి? నా ఎడమ తొడ మీద కూర్చోవాలి. ఎడమ తొడ భార్యాస్థానం కాబట్టి ఎడమ తొడ మీద కూర్చోవాలి. భార్య ఎడమ తొడ మీద కూర్చున్నప్పుడు తాను ఉత్తిన ఈ చెయ్యి ఇటువైపు నుంచి తీసుకొచ్చి పెట్టుకోకూడదు, తనకి ఇరుగ్గా ఉంటుంది. రెండు తొడ మీద కూర్చున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. భార్య తొడ మీద కూర్చుందంటే ప్రియమార చెయ్యి చుట్టూ వేసి నడుం చుట్టూ వేసి పట్టుకోవాలి. అది శాస్త్రం. కూతురు కానీ కోడలు కానీ అయితే కుడి తొడ మీద కూర్చోవాలి. భార్య ఒక్కతే మాత్రమే ఎడమ తొడ మీద కూర్చోవాలి. ఎడమ తొడ మీద ఇంకెవ్వరూ కూర్చోకూడదు. ఒక్క భార్యకే ఆ స్థానం. కాబట్టి నేను చేతిని చాపి ఆమె నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకోవాలి. ఒక్కసారి లక్ష్మీదేవి సీతమ్మ అయిపోయింది, ఎడం తొడ మీద కూర్చుంది. ఇలా చుట్టూ చెయ్యి తిప్పి పట్టుకున్నాడు. లక్ష్మణస్వామి ఉండాలి. లక్ష్మణస్వామి పక్కన ఉన్నారు. శ్రీమన్నారాయణుడిగా రావడంలో పైన శేషుడు పడగల పట్టున్నాడు. ఈయనంటే రామచంద్రమూర్తిగా మారారు కానీ శేషుడు అలాగే ఉండిపోయాడు. రాముడైనా విష్ణువైనా ఆయనే. రాముడైతేనే సేవ చేయని శేషుడు పక్కకి వెళ్ళడానికి లేదుగా, అందుకని ఆయన అలాగే ఉండిపోయాడు పడగలతోటి. శేషుడు పడగల పట్టి ఉండగా ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ పై రెండు చేతుల్లో
ఇలా పట్టుకోవడంలో రాముడికి ధనస్సు ఉంది, అందుకని ధనస్సు అలాగే చేతిలో ఉండిపోయింది, ఈ చేతిలో బాణం అలా ఉండిపోయింది. 4 చేతులు మార్చుకుంటూ ఉండడంలో ఈ చేతిలో ఉన్న చక్రాన్ని తీసి ఈ చేతిలో పెట్టి ఈ చేతిలో ఉన్న శంఖాన్ని ఈ చేతిలో పట్టుకున్నాడు. పట్టుకోవడంలో ఆయుధాలు అపసవ్యమయ్యాయి. కాబట్టి ఆయన ఇలా కూర్చుంటే ఆ తొడ విశాలంగా పీటేసినట్టు సీతమ్మ కూర్చోవడానికి సరిపోతుంది.